ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నేను జనులకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనము. మన దేవుడు అద్భుతాలు చేయువాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంతోమంది జీవితాలలో ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆనాడు ఐగుప్తీయులు బయటికి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు కూడా అలాంటి అద్భుతాలు చేయగలడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయేమో. దేవుడు నా జీవితంలో ఎందుకు ఆశ్చర్య కార్యాలు చేయడం లేదని, నాకు మాత్రమే ఇలా ఎందుకు జరిగిందని నిరుత్సాహం చెందుతాం. దేవుని వాగ్దానాల్ని ధ్యానించడం వల్ల గొప్ప ధైర్యాన్ని పొందుకుంటాం. నిర్గమకాండంలో చూస్తే ఎన్నో విషయాలు ఆయన వారికి చేశాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ప్రతి విషయంలో మన్నాను కురిపించాడు. బండను కుడితే బండలో నుంచి నీళ్లు, కొన్ని లక్షల మందికి త్రాగడానికి నీళ్లు ఇచ్చాడు. వారి ప్రయాణం అరణ్యములో అయినా వారిని భద్రపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు అదే దేవుడు మన మధ్య ఉన్నాడు. అదే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు మనల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. అద్భుతాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు. మనస్ఫూర్తిగా ఆయన వైపుకు చూస్తే అద్భుతాలు జరిగించుటకు ఆయన సిద్ధమే. ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.